వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫురభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. ఐం సరస్వత్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యానానికి ఒక కొత్త ఊపును ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మహాశయులకు సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్పుకొని, ఇంతకుముందు కూడా ఉగాది వేడుకలు ఇక్కడ జరిగినాయి. ఆ పరంపరలోనే ఈరోజు ఉగాదికి ఒక వారం రోజుల ముందుగానే ఉగాది ధ్యాన వేడుకలకు మనమందరము ఇక్కడ ఏకీకృతమై వచ్చాము. అద్భుతంగా ధ్యానం చేసుకునేదానికి అన్నిటికన్నా పెద్ద పిరమిడ్ ఇక్కడ నిర్మాణమైంది. పిరమిడ్ అనేది శక్తిని గ్రహించి నలువైపులకు ప్రసరింపచేసే ఒక నిర్మాణం. ఈ సందర్భంగా మీకు అందరికీ మహాభారతంలోని ఒక చిన్న కథ వినిపింపజేస్తాను. ఉదంక మహర్షి, భౌమ్యుడు అనే ఒక మహర్షి పెద్ద ఆశ్రమం పెట్టి కొన్ని వందల మంది విద్యార్థులను తనకున్న విద్యలంతా బోధిస్తూ ఉండేవాడు. అట్లా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ విద్య పూర్తి అయినాక, నాయనా నీ విద్య పూర్తయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు స్నాతకోత్సవం అని చెప్తున్నట్లుగా కాలేజీ యూనివర్సిటీల్లో ఆ స్నాతకోత్సవ ప్రోగ్రాం పెట్టారు. అందరినీ పంపించేస్తున్నారు. ఈ ఉదంకుడు అనే ఒక ఆయన, గురుదేవా నాకు ఎన్ని జన్మల పుణ్యమో మీలాంటి మహాగురువు నాకు లభించాడు, నేను ఏమి పొందాలనుకున్నానో అన్నీ నాకు నేర్పించారు, మరి మీకు నేను ఏదో ఒకటి గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి ఏమీ అనుకోకుండా మొహమాట పడకుండా మీకు కావలసింది అడగండి అన్నాడు. ఒక శిష్యుడు గురువును ఆ విధంగా అహంకారంగా అడగకూడదు. గురువు సేవ చేసుకోవాల్సిందే తప్ప నీ కోరికేంటో అడుగు నేను తీరుస్తానని చెప్పేది శిష్యుని మాట కాదు. కానీ ఆయన ఉద్దేశం చాలా మంచిది. నాకు ఇంత నేర్పించాడు ఆ గురువు, ఆ గురువుకు నేను ఏదో ఒకటి చేయాలా. గురువు గారు నవ్వుతూ అన్నారు, నాకు ఇవేమీ అవసరం లేదు నాయన, నేను ఉన్నదాంతో సంతుష్టిగా ఉండాను. నేను నేర్పిన విద్యను నువ్వు లోకానికి 100 మందికి నేర్పు, అప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. కాదు నువ్వు అడిగి తీరాల్సిందే అన్నాడు. సరేయా, నాకొద్దు, నీ గురుమాత ఉంది కదా ఇంట్లో, ఆమెను పోయి అడుగు, ఆమె ఏమైనా కావాలంటే ఆమెకు తీసుకొని వచ్చి అన్నాడు. ఈయన గురుమాత దగ్గరికి పోయాడు. అమ్మ గురువుగారు ఆజ్ఞాపించారు, నీకేదైనా ఒక కోరిక ఉంటే చెప్పు, ఎంత అసాధ్యమైన దాన్ని లోకంలో సాధింపలేకుండా కానీ నేను సాధించి తీసుకొని వస్తాను అన్నాడు. ఒరే, పక్క రాజ్యంలో పౌష్య మహాదేవి అని ఉంది, ఆమె చెవులకు ఒక కమ్మలు ఉన్నాయి, నాకు ఆ కమ్మలు కావాలరా అని అడిగింది. ఓష్, అదెంత పని, పోయి తీసుకొని వస్తాను అని ఈ ఉదంకుడు ఆ పౌష్య రాజ్యానికి పోయాడు. ఆ పౌష్య రాజ్యానికి పౌష్య మహారాజు రాజు, ఒక మహా తేజస్విశాలి అయిన ఒక ఋషి వచ్చాడు అని చెప్పి రాజు ఆదరంగా ఆహ్వానించి, అయ్యా మీకేం కావాలా అన్నాడు. మీ రాణిగారి కుండలాలు నాకు కావాలా అన్నాడు. అట్లయితే వెళ్ళి రాణివాసంలోకి మీరు నేరుగా పోయి ఆమె ఇస్తే తీసుకోండి అన్నాడు. ఈయన పోయాడు. ఈయన పోతే పౌష్య మహాదేవి ఆయన కళ్ళకు కనపడలేదు. ఆమె మహాపతివ్రత. ఎవడైనా అశుచిగా ఉంటే వాడి కళ్ళకు ఆమె కనపడదు. వీడు పొద్దుననగా వచ్చాడు, మధ్యాహ్నం సంధ్యావందనం చేయలే, అందుకని వీని కళ్ళకు కనపడలే. మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడు, ఏమయ్యా రాజా నీ భార్య కనపడడం లేదు, నువ్వు సంధ్యావందనం చేసి పో అన్నాడు.
సంధ్యావందనం చేసిపోతే ఆమె కనపడింది. కవచకుండలాలు కావాలా అని ఆమె తీసి ఇచ్చింది. ఇస్తూ చెప్పింది, కర్కోటకుడనే ఒక నాగరాజు దీన్ని కావాలని ఎన్నో రోజుల నుంచి ఎదుగు చూస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ శిష్యునికి రా అని. ఏ తక్షకుడు నన్నేం చేయలేడు, ఏ కర్కోటకుడు నన్నేం చేయలేడు అని ఆ కమ్మలు తీసుకొని బయలుదేరాడు గురువు దగ్గరికి. వీడు అనుకున్నట్లే ఆ కర్కోటకుడు వచ్చాడు. వీడు సాయం సంధ్య తీర్చుకునేటప్పుడు పక్కన పెట్టినప్పుడు దాన్ని తీసుకొని పాతాళంలోకి వెళ్ళిపోయాడు. వీడు తక్కువడు కాదు, వీడికున్న మంత్రబలంతో ఈడు పాతాళానికి పోయాడు. ఆడికి పోయి ఆ కుండలాలను తీసుకొని వచ్చి మళ్ళా గురుపత్నికి ఇచ్చాడు. గురుపత్ని సంతోషించింది. పక్కనున్న రాజ్యం నుంచి వచ్చేదానికి మధ్యాహ్నం 3 గంటల లోపల రావచ్చు కదరా, 5 రోజులు ఎందుకు పట్టింది అంటే, అమ్మాయి ఇట్లయింది, ఆ కర్కోటకుడు తీసుకుని పోయాడు, అక్కడ నాగలోకంలోకి పోయి నాగులతో కొట్లాడి తీసుకొని వచ్చాను అన్నాడు. శభాష్, నూరా శిష్యుడు అంటే అని ఆమె ఆశీర్వదించి ఇచ్చింది. ఈ కథ అయిపోయింది ఇంతటితో. అసలు కథ ఇప్పుడు మొదలు. పత్రిజీ గారు మొట్టమొదట ఈ పిరమిడు, ఈ ధ్యానము లోకానికి పరిచయం చేసేటప్పుడు ఆయనతో వెన్నంటి ఉన్నటువంటి మహాముఖ్య శిష్యులు కొంతమంది ఆయన ఆశయాలను ఎంతో ముందుకు తీసుకుపోయారు. వాళ్ళలో మురళీధర్ గారు, డాక్టర్ న్యూటన్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత 2వ తరం వచ్చింది. పత్రిజీ గారు అసలు పిరమిడ్కు ఒక కేంద్రం ఉండాలిరా, అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, మనకు ఒక పెద్ద కేంద్రం కావాలా మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అని అంటే, రాళ్ళు రప్పలమయమైనటువంటి ఆ కర్తాలను ఈరోజు అందరూ కరతాళ ధ్వనులతో మోగింపోయేలాగా తయారు చేశారు శ్రీమాన్ లక్ష్మణరావు గారు. రాత్రింపగళ్ళు ఎండా వానలు లెక్కలు చేయకుండా తనకున్న ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ వాడి ఆ మహత్తర నిర్మాణం అయ్యేదానికి ఒక మూల స్తంభమై నిలబడ్డారు. గురు రుణం తీర్చుకోవడం అంటే అట్లు ఉంటుంది. మళ్ళీ పత్రిజీ గారు ఇంకో కోరిక కోరుకున్నారు. గోదావరి ఒడ్డున ఒక పరక్క పిరమిడ్ కావాలా అన్నారు. అన్న వెంటనే వశిష్ఠ గౌతమికి పునాదులు పడ్డాయి. ఈ పొద్దు ఇంత భవ్యము, ప్రపంచంలో తాజ్మహల్ చూసేదానికి ఎట్లా పోతారో జనాలు, మన పిరమిడ్ ధ్యానులంతా ప్రపంచంలో ఉన్న ఏ ధ్యాని అయినా కానీ ఒక్కసారైనా చూసి తీరాలా అనేటట్లుగా ఈ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? గురు భక్తి. మనమంతా ఎవరం? పత్రిజీ గారి శిష్యులమేనా? ధ్యానులన్న ప్రతి ఒక్కళ్ళు, అవునా కాదా? మరి ప్రతి ఒక్క శిష్యుడు వాని బాధ్యత ఎట్లా తీర్చాలా? గురు రుణం తీర్చుకోవాలా. ఈ పొద్దు ఇంత మాత్రమే నిర్మాణం అయింది. లక్ష్మణరావు గారి లక్ష్యం ఏంటంటే, ఇక్కడికి వచ్చి 1 వారం రోజులు ఉంటే వాడు సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణంతో జ్ఞానంతో పోవాలా అని. కలర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఎన్నెన్ని రకాల పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ ఈ పిరమిడ్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? వచ్చిన ధ్యాని ఆరోగ్యవంతుడు కావాలి, జ్ఞానవంతుడై ఇక్కడి నుంచి బయటికి పోవాలన్న ఒక్క లక్ష్యం. ప్రతిరోజు పవిత్రమైన గోదావరమ్మలో స్నానం చేసుకోవచ్చు, పడక తిండికి ఏ లోటు లేదు. పిరమిడ్ లోపల ధ్యానం చేసుకునేకి అంత సువిశాల ప్రదేశం ఉంది. దాన్ని మీ అందరూ సక్రమంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మరి ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు మీ అందరితో ఇంకోసారి మాట్లాడతాను. నేను పదే చెప్పేది, మన సనాతన ధర్మంలో గురు బినా విద్యా నహి. పత్రిజీ గారు స్వయం ఒప్పుకోరు, నేను గురువును కాదురా, మీరంతా మాస్టర్స్ అనేస్తారు. కానీ ఆయన మహత్తర లోకోత్తర గురువు. ఈ లోకాన్ని మార్చేదానికి ఏ కష్టము ఎవరికీ లేకుండా, కుల మతాలు లేకుండా, లింగ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా ఎవరైనా ఉద్ధరించబడాలన్న ఒక మహత్తర సంకల్పం పెట్టుకొని
30 ఏళ్లలో అనితర సాధ్యంగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆ సంకల్ప శక్తితో సాధించుకోగలిగినాడు. ఆ గురువు నుంచి స్ఫూర్తి పొందినటువంటి లక్ష్మణరావు గారు వంటి వారు కానీ, రామిరెడ్డి వంటి వారు కానీ, జక్క రాఘవరావు గారు కానీ, వాళ్ళు ఈ రోజుకు నిరంతరంగా వాళ్ళ జీవితాన్ని అర్పణ చేశారు. వాళ్ళే చేయాలనా? మనందరి పాత్ర ఏం? మనం ఏం చేస్తాం? మీరు చెప్పింది విని తినిపోతాం, అవునా? బూందు బూందు సే దరియా బంతా హై. మనమందరము ఒక్కొక్క చెయ్యి వేసి ఈ మహత్తర లక్ష్యాన్ని అతి తొందరలో పూర్తి చేసి వచ్చే పుష్కరాలప్పటికీ ఇది ఇంకా కొన్ని వేల మందికి ఆశ్రయం ఇచ్చి ధ్యానముతో వాళ్ళను ధన్యులను చేసేదానికి పనికొచ్చేటట్లుగా మనమందరం కలిసి దీనికి పోరాడతామా లేదా? మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం, మేము తరిస్తాం, మా తర్వాత వచ్చే ప్రతి తరము తరిస్తాం అనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. జై శ్రీరామ్. నాకు ఇదే కావాలా.